నమస్తే. ఈరోజు సౌత్ ఇండియన్ స్టైల్లో అటుకులు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అటుకులని ఒక గిన్నెలోకి తీసుకొని నీరు వేసి కడిగి నీరంతా పారబోసి పక్కన పెట్టి ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఈలోగా మనం పోపుకి చూద్దాం. పచ్చిమిరపకాయ, అల్లం, ఉల్లిపాయలు, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నానబెట్టిన పెసరపప్పు. ఇది చాలా సింపుల్గా, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ వేసి మినప్పప్పు కొద్దిగా సువాసన వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించి నానబెట్టిన పెసరపప్పు వేసి 3-4 నిమిషాలు వేయించి ఉల్లిపాయ, ఉప్పు వేసి వేయించాలి. వెయిట్ లాస్లో ఉండేవాళ్ళు దీన్ని ఒక మీల్గా తీసుకోవచ్చు. నీరు వేసి మూత పెట్టి పెసరపప్పు ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో చాలా తక్కువ టైంలో ఇది అయిపోతుంది. ఈ విధంగా పెసరపప్పు ఉడికాక నానబెట్టిన అటుకులు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మరి 5 నిమిషాలు మగ్గపెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే అటుకులు ఉప్మా తినడానికి రెడీ.